Next one, see 46th question. A real image is formed on a screen due to concave mirror with a focal length of 20 centimeters. When incident rays arrive from a long distant object, what is the image distance? ఏమి ఇచ్చినారా? ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. ఏ ఇమేజ్ ఫామ్ అయిందట? రియల్ ఇమేజ్ ఫామ్ అయిందంట. రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఏ రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఏ స్క్రీన్ డ్యూ టు ఏ కాన్కేవ్ మిర్రర్ విత్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 20 సెంటీమీటర్స్. when incident rays arrive from a long distant object, what is the image distance అని అడుగుతున్నాడు. ఇమేజ్ డిస్టెన్స్ అని మనకు అడగడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఏం చేయాలి? ఎక్కడ అన్నాడు? లాంగ్ డిస్టెన్స్ అన్నాడు. లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వస్తున్నాయి. ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి వచ్చే రేస్ ఎట్లా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే దానికి ప్యారలల్ రేస్ వస్తాయి. ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి వాటి రిఫ్లెక్టెడ్ రే ఎట్లా పోతుంది? ఫోకస్ గుండా పోతుంది. కాబట్టి ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? మళ్ళీ ఫోకల్ లెంతే అవుతుంది. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? మళ్ళీ కూడా ఫోకల్ లెంతే అవుతుంది. కాబట్టి again what image distance is equal to 20 centimeters. Next question, 47th question. The image of an object due to a concave mirror is formed at the center of curvature, then its magnification is. The image of an object due to concave mirror యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వచ్చింది. సో ఇది మనకు కాన్కేవ్ మిర్రర్ కనుక తీసుకున్నట్టయితే ఎఫ్ అనుకోండి, సి అనుకోండి. వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇమేజ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సేమ్ సైజ్డ్. ఒకవేళ ఇది 4 సెంటీమీటర్స్ హైట్ ఉంటే ఇది కూడా 4 సెంటీమీటర్స్ హైటే ఉంటుంది. ఓకేనా? ఇది 4 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 4 సెంటీమీటర్సే ఉంటుంది. సో దట్స్ వై హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత? 4 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత? 4 సెంటీమీటర్స్. కాబట్టి ఎంత వస్తుంది? 1 వస్తుంది. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి, +1 -1 ఉంది కాబట్టి దాని సైన్ కన్వెన్షన్ కూడా తీసుకోవాలి. సో ఇదేంటి? ఆబ్జెక్ట్ హైట్ కదా, ఆబ్జెక్ట్ హైట్ ఎంత? +4. ఇది ఏంది? ఇమేజ్ హైట్. ఎప్పుడు కానీ ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉన్న కొలతలేమో పాజిటివ్ తీసుకోవాలి, కింద ఉన్న కొలతలేమో నెగిటివ్ తీసుకోవాలి. కింద 4 ఉంది కాబట్టి ఇది -4. -4/+4 అంటే ఎంత వస్తుంది? -1 వస్తుంది. Answer is -1. Answer is what? -1. Next one, 48 question. Question number 48. So చూడండి, a concave mirror forms a virtual, erected and magnified image. The position of the object is. సో ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది అని అంటే ఇందులో కాన్కేవ్ మిర్రర్లో ఎప్పుడు కూడా అన్నీ కూడా ఎట్లా వస్తుంది మనకు? సో ఇన్వర్టెడ్ వస్తాయి. ఎప్పుడు కూడా అన్నీ ఇన్వర్టెడ్ వస్తాయి. ఎరెక్టెడ్ వచ్చేది ఒకే ఒక సందర్భం. ఎరెక్టెడ్ వచ్చేది కాన్కేవ్ మిర్రర్లో వన్ అండ్ ఓన్లీ కేస్. వన్ అండ్ ఓన్లీ కేస్ ఏంటిదిరా? దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్ కనుక అనుకుంటే ఇది మిడ్ పాయింట్ పోల్. దిస్ ఈజ్ ద వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్. సి యూ కెన్ టేక్ దిస్ ఈజ్ ఎఫ్. సో పీకి ఎఫ్కి మధ్యలో ఉంచినప్పుడు మాత్రమే ఇమేజ్ ఏమవుతుంది? ఇన్ ద మిర్రర్ ఈజ్ ఫార్మ్డ్. విత్ ఇన్ ద మిర్రర్, ఇన్సైడ్ ద మిర్రర్ ఈజ్ ఫార్మ్డ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఎరెక్టెడ్ ఇమేజ్. మళ్ళీ ఇది స్క్రీన్ మీద పట్టగలుగుతామా? పట్టలేము. ఎందుకంటే లోపల వచ్చింది, అద్దం లోపల ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద పట్టలేము. కాబట్టి వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. వర్చువల్ ఎరెక్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఏమవుతుంది? ఎప్పుడు వస్తుంది? పీకి ఎఫ్కి మధ్యలో ఉన్నప్పుడు వస్తుంది. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. బిట్వీన్ వాట్? పోల్ అండ్ ఫోకస్. సో దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. an image due to a concave mirror is formed at focus. ఫోకస్ దగ్గర వచ్చింది. then which type of beam is incident on the mirror? ఏ రకమైన బీమ్స్ వచ్చినాయి? కన్వర్జెంట్ బీమ్స్ వచ్చినాయా, డైవర్జెంట్ బీమ్స్ వచ్చినాయా, ప్యారలల్ బీమ్స్ వచ్చినాయా? సో ఎప్పుడు కానీ
ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఫోకస్ దగ్గర ఫామ్ అయింది అంటే ప్యారలల్ లైట్ రేస్ వస్తేనే ఇవి ఎట్లా పోతాయి, ఫోకస్ గుండా పోతాయి. కాబట్టి రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఫోకస్ దగ్గర కలిసినాయి కాబట్టి రిఫ్లెక్టెడ్ రేస్ కలిసే పాయింట్ దగ్గరనే ఇమేజ్ వస్తుంది. ఫోకస్ దగ్గర కలిసినాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఎట్లాంటి ఇన్సిడెంట్ రేస్ వల్ల ఫామ్ అయింది, ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ వల్ల ఫామ్ అయింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, టూ మిర్రర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్క్లైన్డ్ బై యాంగిల్స్ ఆఫ్ యాంగిల్స్ ఉండాలి. ఇక్కడ యాంగిల్స్ ఉండాలి. మనకు మేబీ ఒక 1 minute టైం ఇవ్వండి, క్వశ్చన్ చూస్తాను. క్వశ్చన్ కదా. క్వశ్చన్ నెంబర్ 50. $90 and $120 we have. ఎంత ఉంది, 90 degrees. 90 degrees ఒకసారి పెట్టినట, 120 degrees ఒకసారి పెట్టినట. పెడితే ఎన్ని ఇమేజెస్ వస్తాయి అని అడుగుతున్నాడు. అంటే ఏంది, ఇక్కడ 2 మిర్రర్లు ఉంటాయి కదా, ఈ మిర్రర్లను ఒకదానికొకటి అంటేసిండు, ఒకదాని పక్కన ఒకటి అంటేసిండు. ప్లాస్టర్ తోటి అంటేసి వీటి మధ్య యాంగిల్స్ అనేది మార్చవచ్చు. ఇట్లా యాంగిల్స్ అనేది మనము మార్చవచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ పెడితే ఎన్ని ఇమేజెస్ వస్తాయి అని అంటున్నాడు. ప్రిన్సిపల్ ఏంటి, నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు 360/θ-1. 360/θ-1. ఫస్ట్ కేస్ తీసుకోండి, 90 తీసుకోండి. 360/90 -1, 0 0 9 4 జా 36, 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 360/θ అంటే 120 -1, 123 జా 3 - 1 2, 3, 2 రావాలి. 3, 2, this will be the answer. Okay, so 3, 2.